టాప్ 10 ఇండియన్ స్పై థ్రిల్లర్స్. మ్యాక్సిమం మనందరికీ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం ఉంటాయి. ఈ థ్రిల్లర్ జోనర్లో ఇంకా స్పై అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ అయితే ఇట్టే అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి. ముఖ్యంగా స్పై థ్రిల్లర్స్ అయితే ఫ్యామిలీకి అండ్ బయట వాళ్ళకి తెలియకుండా మిషన్స్ కంప్లీట్ చేయాలి. కొన్నిసార్లు అయితే వేరే జాబ్ చేస్తూ మిషన్ వచ్చినప్పుడు సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం అండ్ దాన్ని అర్థమయ్యే విధంగా డీకోడ్ చేయటం చూస్తే మంచి థ్రిల్ వస్తుంది. ఈ వీడియోలో అట్లాంటి మూవీస్ని సజెస్ట్ చేయబోతున్నాము. నెంబర్ 10 లై. ఇండియన్ పోలీస్ ఫోర్స్ యుఎస్లో ఉన్న డేంజరస్ క్రిమినల్ అయిన పద్మభూషణ్ వెతుకుతుంటారు. మన హీరో అనుకోని కారణాల వల్ల అమెరికా వెళ్తాడు. ఈ పద్మభూషణ్ అండ్ హీరోకి ఒక గొడవ జరుగుతుంది. ఇక అక్కడి నుంచి మొదలు క్యాట్ అండ్ మౌస్ గేమ్. మంచి ట్విస్ట్ అండ్ థ్రిల్స్ ఉంటాయి. మూవీకి మెయిన్ హైలైట్ పద్మభూషణ్గా విలన్ రోల్లో కనిపించిన యాక్షన్ కింగ్ అర్జున్. ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ స్టైలిష్ ఫైట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ సీన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. గుర్తుందా, అప్పట్లో శ్రీ ఆంజనేయం సినిమాలో నితిన్ అండ్ అర్జున్ కనిపించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన మూవీ ఇది. ఈ మూవీ G5లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 9 ఏజెంట్ వినోద్. 2012లో రిలీజ్ అయిన ఈ స్పై థ్రిల్లర్ ఇండియన్ మూవీస్లో జేమ్స్ బాండ్ సినిమాలకి చాలా దగ్గరగా ఉండే మూవీ. ఆ ఫైట్స్, స్టంట్స్ అండ్ థ్రిల్స్ అలా ఉంటాయి. మరి బాలీవుడ్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ అయిన శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్తో రన్ అవుతుంది. మెయిన్ ప్లాట్ అయితే తన కోవర్కర్ రజన్ మర్డర్ వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవటానికి ఏజెంట్ వినోద్ ఒక సీక్రెట్ ఆపరేషన్కి వెళ్తాడు. అలా తెలుసుకుంటున్నప్పుడు ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతుందని అబ్జర్వ్ చేస్తాడు. అదేంటో మూవీలో చూసేయండి. ఏజెంట్గా సైఫ్ అలీ ఖాన్ స్టైలిష్ ప్రెజెన్స్ ఇచ్చాడు అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంటుంది. హాలీవుడ్లోని బాండ్ సిరీస్, బాండ్ మూవీ సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ జియో సినిమా అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్. నెంబర్ 8 రోమియో అక్బర్ వాల్టర్. యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న ఒక బ్యాంకర్ పాకిస్తాన్లోని ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం స్పైగా రిక్రూట్ అవుతాడు. అక్కడ తను ఫేస్ చేసే ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఛాలెంజెస్ చుట్టూ మూవీ రివాల్వ్ అవుతుంది. జాన్ అబ్రహం ప్లేస్లో ఫస్ట్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ని తీసుకున్నారంట. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. కానీ సుశాంత్ ప్రయర్ కమిట్మెంట్స్ అండ్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. మూవీ చేసుంటే సుశాంత్ కెరీర్లో మంచి యాక్షన్ థ్రిల్లర్ అయ్యేదేమో. ఈ ఫిలింలో సీక్రెట్ ఏజెంట్స్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారో చూడొచ్చు. మూవీ గురించి మాట్లాడితే జాన్ అబ్రహం ఫినామినల్ యాక్టింగ్ చేశారు. రాయ్ ఏజెన్సీ రియల్ లైఫ్లో లాంగ్ టర్మ్ ప్లాన్స్తో ఎంత ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తుందో చూపిస్తారు. ఎండ్లో వచ్చే మెసేజ్ చాలా టచింగ్ అండ్ ఎమోషనల్గా ఉంటుంది. మన కంట్రీ కోసం ప్రాణాలకు తెగించి సేవ చేసిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు చేసే సీక్రెట్ మిషన్స్ వల్ల ఆ గ్రేట్ పర్సన్స్ నేమ్స్ ఎప్పటికీ బయటికి రావు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. తప్పకుండా చూడండి. నెంబర్ 7 అన్వర్. ఈ మలయాళం మూవీ 2008లో రిలీజ్ అయిన అమెరికన్ స్పై థ్రిల్లర్ ట్రైటర్ అనే మూవీ నుంచి ఇన్స్పైర్ అయి తీశారు. డైరెక్టర్ టర్నడ్ సినిమాటోగ్రాఫర్ అయిన అమల్ నీరద్ దీనికి డైరెక్షన్ చేశారు. మూవీ విషయానికి వస్తే అన్వర్ అనే పర్సన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అక్కడ బాబు అనే నోటోరియస్ పర్సన్ని అమర్ మీట్ అవ్వడంతో స్టోరీ టర్న్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో కెమెరా వర్క్ అండ్ స్టోరీ ఇంప్రెసివ్గా ఉంటుంది. మమ్ముట్టి వాయిస్ ఓవర్ మూవీకి ఒక టోన్ సెట్ చేసింది. జైల్ సీన్స్లో ఎక్కువగా బ్రౌనిష్ కలర్ కనిపించడంతో మరింత రా అండ్ రియలిస్టిక్గా కనబడుతుంది. ఎక్కడ స్టోరీ స్లో అయినట్టు అనిపించదు. పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మూవీలోని స్టంట్స్, ఫైట్స్ టాప్ నాచ్ ఉంటాయి. ఈ మూవీ చూడాలనుకుంటే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 16 డిసెంబర్. పాకిస్తాన్ టెర్రరిస్ట్తో ఫైట్ చేసి అరెస్ట్ చేయడానికి 4 IRS ఆఫీసర్స్ని అసైన్ చేస్తారు. ఢిల్లీలో న్యూక్లియర్ బాంబ్ పేల్చడానికి టెర్రరిస్ట్ ప్లాన్ చేస్తారు. ఈ ఆఫీసర్స్ వాటిని ఆపాలి. ఇదే మెయిన్ ప్లాట్. మూవీ టైటిల్ ఎలా వచ్చిందంటే 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్కి పాకిస్తాన్ ఫ్రీడమ్ అండ్ లిబరేషన్ ఇచ్చింది. అండ్ అదే ఇయర్ ఇండో పాక్ వార్ కూడా జరిగింది. సినిమాలో ఎక్కువగా వైట్ కాలర్ క్రైమ్స్ గురించి చెప్పాలనుకున్నారు. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇండియా నుంచి స్విస్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయ్యాయని మనం వింటూనే ఉంటాం. కానీ ఆ అకౌంట్ హోల్డర్స్ లిస్ట్ మాత్రం అస్సలు బయటికి రాదు. మూవీలో డైరెక్టర్ ఈ మనీ ఇండియా నుంచి స్విస్ బ్యాంక్కి ఎలా వెళ్తుందో రూట్స్ లెవెల్ నుంచి చూపిస్తారు. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా మూవీ చాలా ఫాస్ట్ పేస్లో వెళ్తుంది. ఫుల్ కాన్సన్ట్రేషన్తో చూడకపోతే తర్వాత జరిగే సీన్స్ మనకు అర్థం కావు. ఇంకో మెయిన్ హైలైట్ స్పెషల్ ఎఫెక్ట్స్. మూవీలో దాదాపు ½ అన్ అవర్ టైం స్పెషల్ ఎఫెక్ట్సే ఉంటాయి. 2002లోనే ఇంత డ్యూరేషన్ ఉన్న గ్రాఫిక్స్ అంటే క్రెడిట్ ఇవ్వాల్సిన విషయమే. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 ద్రోహి. ఈ మూవీ 1995లో రిలీజ్ అయిన కురితి పునాల్ అనే తమిళ్ మూవీకి తెలుగు వర్షన్ అండ్ సైమల్టేనియస్గా బోత్ లాంగ్వేజెస్లో షూట్ చేశారు. పాపులర్ సినిమాటోగ్రాఫర్ అయిన PC శ్రీరామ్ గారు దీన్ని డైరెక్ట్ చేశారు. 1994లో రిలీజ్ అయిన హిందీ మూవీ ద్రోహకాల్కి ఇది రీమేక్. ఈ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్లో ఒక గ్రూప్ ఆఫ్ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ అండర్ కవర్లో ఉంటూ
టెర్రరిజంని ఫైట్ చేయడానికి చేసే ఇన్వెస్టిగేషన్స్ అండ్ అడ్వెంచర్స్ చుట్టూ మూవీ రివాల్వ్ అవుతుంది. ఆ డేంజరస్ టెర్రరిస్ట్ వల్ల ఆ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఫేస్ చేసే మెంటల్ అండ్ ఫిజికల్ ట్రామాని చూపిస్తారు. మెయిన్ లీడ్స్గా కమల్ హాసన్ గారు అండ్ అర్జున్ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీకి ఇంకో మెయిన్ అసెట్ నాజర్ గారు. ఆయన విలన్ పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు, అండ్ హీరోస్ని డామినేట్ చేసేలా ఉంటుంది. నాజర్స్ బీజిఎం ఆ క్యారెక్టర్ని ఇంకా బాగా ఎలివేట్ చేసింది. విక్రమ్ వేద అండ్ ఖైదీ మూవీస్ లాంటి మరిన్ని కాంటెంపరీ మూవీ సీన్స్లో మనం ఈ సినిమా టచ్ చూడొచ్చు. కొన్ని సీన్స్లో మనం ప్రిడిక్ట్ చేసింది ఒకటైతే అక్కడ ఆపోజిట్ జరుగుతుంది. మూవీని కమల్ హాసన్ గారు ప్రొడ్యూస్ చేశారు. అర్జున్ని మూవీలో యాక్ట్ చేస్తారా అని అడిగినప్పుడు స్టోరీ వినకుండానే ఒప్పుకున్నారంట. 1995 ఆస్కర్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ ఫిలిం కేటగిరీలో ఇండియా నుంచి ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇది. సినిమాలోని రీ రికార్డింగ్ ఆసంగా ఉంటుంది. దానివల్ల షూటౌట్స్ జరిగినప్పుడు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. డాల్బీ స్టీరియో ఎస్ఆర్ టెక్నాలజీని యూజ్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిలిం ఇది. మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, తప్పకుండా చూడండి. నెంబర్ 4 రాజీ. ఇండో పాక్ వార్ ముందు ఇండియన్ సీక్రెట్ రాయ్ ఏజెంట్ అయిన సెహ్మద్ ఖాన్ని పాకిస్తాన్ ఫ్యామిలీకి ఇచ్చి వాళ్ళ నాన్న మ్యారేజ్ చేస్తారు. సో దట్ ఎనిమీ కంట్రీ నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందామని. ఆ నెక్స్ట్ వచ్చే ఛాలెంజెస్ ఏంటో మూవీలో చూసేయండి. ఈ సినిమా హరీందర్ సిక్కా రాసిన కాలింగ్ సెహ్మద్ అనే నవల్ని బేస్ చేసుకుని తీశారు. ఆలియా భట్ ఇప్పటివరకు చేసిన సినిమాలలో ఇది తన బెస్ట్ పర్ఫార్మెన్స్. పాకిస్తాన్లో స్పైగా చేసే ఒక 20 ఇయర్ ఓల్డ్ అమ్మాయిగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సపోర్టింగ్ రోల్ చేసిన విక్కీ కౌశల్ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. పేట్రియాటిక్ ఫాదర్ తనకున్న బాధ్యతని తన కూతురికి ఇవ్వడం దగ్గర నుంచి మూవీలో థ్రిల్లింగ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మనల్ని కాన్స్టెంట్గా సీటెడ్జ్ని ఉంచేటట్టు చేసి సెహ్మద్ ఏం చేస్తుందా అని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. దీంట్లో ఆలియా భట్ తల్లిగా తన రియల్ లైఫ్ మదర్ అయిన సోనీ రజ్దాన్ యాక్ట్ చేశారు. జనరల్గా మనం ఎక్కువ ఫాదర్ సన్ డ్యూయో వింటుంటాం, కానీ ఈ మూవీలో మదర్ డాటర్ డ్యూయో కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ ఏ న్యూ థింగ్ అనుకోవచ్చు. మేఘనా గుల్జర్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఇచ్చారు. మూవీలో ఒక సీన్లో మన దేశం కంటే ఏది ఇంపార్టెంట్ కాదని, ఎందుకంటే రూట్స్లో ఆలోచిస్తే మన దేశం అంటే మనమే. దీన్ని బట్టి సెహ్మద్ క్యారెక్టర్ దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని తెలుస్తుంది. మ్యాక్సిమం అందరూ మూవీ చూసే ఉండుంటారు, ఇఫ్ నాట్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 పిఎస్వి గరుడవేగ. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్తో అటు యాక్షన్ ఇటు ఫ్యామిలీ మూవీస్ చేసిన హీరో రాజశేఖర్ ఒకప్పుడు వరకు హిట్లతో దూసుకెళ్లిపోయారు. అయితే కొంత స్టేజ్ తర్వాత ఒక్క హిట్ కూడా లేకుండా వరుసగా ఫ్లాప్లు వచ్చాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోదాం అనుకున్న టైంలో ప్రవీణ్ సట్టరు స్టోరీ విని ఈ మూవీ మిస్ అవ్వకూడదని అనుకున్నారంట. ఒక హై అండ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ని ప్రజెంట్ చేసి పెద్ద హిట్టే కొట్టారు. స్టోరీ విషయానికి వస్తే శేఖర్ ఎన్ఐఏ టీంలో సీక్రెట్ పోలీస్. పరారీలో ఉన్న ఒక హ్యాకర్ కేసుని తనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ హ్యాకర్ ఎవరు, అందరూ అతను ఎందుకు ఫాలో అవుతున్నారు, అంత ఇంపార్టెంట్ డేటా అతని దగ్గర ఏముందో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సినిమాలో ఎక్కడా బోరే కొట్టకుండా బిగినింగ్ నుండి క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది. కెమెరా వర్క్ ఎక్సలెంట్ అండ్ స్టన్నింగ్గా ఉంటుంది. ఒక హాలీవుడ్ మూవీని చూసిన ఫీల్ వస్తుంది. ఈ మూవీ చూడాలనుకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్గా ఉంది, తప్పకుండా చూడండి. నెంబర్ 2 బేబీ. 26/11 ముంబై అటాక్స్ తర్వాత టెర్రరిజంని కౌంటరాక్ట్ చేయడానికి బేబీ అనే ఇంటెలిజెన్స్ యూనిట్ ఫామ్ అవుతుంది. అయితే బార్డర్లో రిపీటెడ్గా ఒక మాస్టర్ మైండ్ టెర్రరిస్ట్ అటాక్స్ ప్లాన్ చేస్తుంటాడు. ఈ బేబీ టీం మన దేశాన్ని ఆ టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి ఎలా కాపాడగలదు అనేదే మెయిన్ స్టోరీ. అక్షయ్ కుమార్ ఫైట్ సీన్స్ అయితే మామూలుగా ఉండవు. ఫైట్స్ అప్పుడు బోన్స్ బ్రేక్ అయ్యే సౌండ్ వల్ల ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. బేబీ అనే టైటిల్ కొంచెం మిస్లీడింగ్గా ఉన్నప్పటికీ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్పై థ్రిల్లర్. రానా దగ్గుపాటి అండ్ తాప్సీ సపోర్టింగ్ రోల్స్లో టీమ్ మెంబర్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది నీరజ్ పాండే. ప్రీవియస్గా వెడ్నెస్డే, స్పెషల్ 26 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని డైరెక్ట్ చేశారు. ఈ బేబీ మూవీకి అండ్ స్పెషల్ 26 మూవీకి మ్యూజిక్ ఇచ్చింది మన ఎంఎం కీరవాణి గారు. మూవీ కాంప్లెక్స్ ప్లాట్తో ఇబ్బంది పెట్టకుండా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. స్క్రిప్ట్ని ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. ఒక హాలీవుడ్ మూవీని చూసినట్టు ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్, డెఫినెట్గా చూడండి. నెంబర్ 1 గూఢాచారి. అన్ని స్పై థ్రిల్లర్స్తో కంపేర్ చేస్తే ఈ మూవీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రాబబ్లీ దీంట్లో ఉన్న ట్విస్టులు ఇంకా ఏ ఇండియన్ స్పై థ్రిల్లర్ మూవీలోనూ లేవనుకుంటా. అండ్ దట్టు అసలు ఎక్స్పెక్ట్ చేయనివి ప్రతి పావు గంటకి ఒక ట్విస్ట్ అంటే మన మైండ్తో ప్యాకెట్ ఆడేసినట్టే. సో ఈ మూవీని ఫస్ట్ ప్లేస్లో పెట్టడానికి ముందు చెప్పిన రీజన్స్తో పాటు మన తెలుగుది అవ్వడం, ఎంతైనా మన సినిమా అని చెప్పుకోవటం ఆ కిక్కే వేరు కదా. ప్లాట్ ఏంటంటే గోపి అనే అతను రా ఇన్వెస్టిగేషన్ టీంలో జాయిన్ అయిన గ్రాడ్యుయేషన్ డే రోజునే అనుకోని సినారియోస్ వల్ల వాంటెడ్ టెర్రరిస్ట్గా డిక్లేర్ అవుతాడు. ఇక్కడ నుంచి మూవీలో ట్విస్టులు స్టార్ట్ అవుతాయి. అడవిశేష్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. ఫైట్ సీక్వెన్సెస్ అండ్ యాక్టింగ్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించాడు. కెరీర్ స్టార్టింగ్లో హీరోగా కొన్ని ఫ్లాప్స్ ఫేస్ చేశాడు.
అయినప్పటికీ వేరే మూవీస్లో మంచి రోల్స్ గ్రాప్ చేశాడు. ఇలా కాదు, ఒక మంచి థ్రిల్లర్ని ప్రజెంట్ చేయాలనుకుని మంచి కథ తీసుకొని క్షణంతో వచ్చారు. పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత అతని రైటింగ్లో ఈ గూఢాచారి. చిన్నప్పటి నుంచే అడవిశేష్ వాళ్ళ నాన్నగారితో జేమ్స్ బాండ్ మూవీస్ ఎక్కువ చూసేవారంట. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్లేమో అతని టీనేజ్లోనే అంటే 2004లోనే ఈ మూవీ ఇనీషియల్ స్టోరీ డ్రాఫ్ట్ రాసుకున్నారంట. ఎప్పుడైతే మూవీ తీద్దామని అనుకున్నారో రైటింగ్ టీంతో కొలాబరేట్ అయ్యి 9 months పాటు రైటింగ్ని పక్కా స్క్రీన్ ప్లేని కంప్లీట్ చేశారంట. ఇంత పక్కా స్క్రీన్ ప్లే ఉంటే ఇంకేముంది, చకచక్క 116 daysలో షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ విజువల్స్, క్లాసీ షాట్స్ అంత అటెన్షన్ గ్రాప్ చేసే ఈ మూవీకి కేవలం 6 crores బడ్జెట్ అంటే షాక్ అవుతాం. ఓవరాల్గా బడ్జెట్కి 4 times అంటే 25 crores కలెక్ట్ చేసి మ్యాసివ్ హిట్ కొట్టింది. మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఎంజాయ్ దీస్ మూవీస్. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఇంకా మీకు నచ్చిన ఇండియన్ స్పై థ్రిల్లర్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడానికి ట్రై చేయండి.